ఒకప్పుడు కృష్ణా కాల్వ నీరంటే శుచికి శుభ్రతకు మారుపేరు. ఎటువంటి కెమికల్స్ కలపకుండా నేరుగా తాగడానికి అనువుగా ఉండే నీరు. ఇప్పుడు ఆ నీరు అత్యంత కలుషితంగా మారింది. తాగడానికి వీల్లేకుండా పలు గ్రామాల ప్రజలకు దాహార్తిని రగిల్చింది. ఏలూరులో కృష్ణా కెనాల్ ఉపకాల్వపై ఏబిఎన్ ఫోకస్. ఏలూరు ప్రజలకు మంచినీరు అందించడంలో కృష్ణ కాల్వదే కీలక భాగస్వామ్యం. 15 సంవత్సరాల క్రితం గోదావరి కాల్వ నీటిని ఉపయోగించడానికి వీలుగా భారీ రిజర్వాయర్ ను నిర్మించారు. దాంతో ఏలూరు వాసులకు తాగునీటికి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అదే సమయంలో ఏలూరును ఆనుకుని ఉన్న పలు గ్రామాలకు కృష్ణ కాల్వ నీటిని అందించేవారు. దానికోసం ఏలూరు పాండురంగ థియేటర్ వద్ద కృష్ణ కాల్వ నుంచి మరో ఉప కాల్వను తవ్వారు. ఈ కాల్వను ఏలూరు మండలం శ్రీపర్రు వరకు తవ్వారు. ఈ ఉపకాల్వ ద్వారా ఏలూరు సమీపంలోని చాటపర్రు, మాదేపల్లి, జాలిపూడి, శ్రీపర్రు లాంటి మేజర్ గ్రామాలతో పాటు మరో 10 చిన్న గ్రామాలకు తాగునీరు అందించేవారు. ఒకప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే ఆ నీరు ఇప్పుడు పూర్తిగా కలుషితం అయ్యింది. తాగడానికి వీలు లేకుండా తయారైంది. ఎక్కడ పెద్ద హాస్పిటల్ కాడ నుంచి వచ్చే డ్రైనేజీ మొత్తం ఈ కాలంలోనే కలుస్తుందండి. మాకు శుభ్రంగా మంచినీళ్ళు రావాలంటే గోదావరి నుంచి ఆ గోదావరి కాలువ కాడ నుంచి ఏ పైపులో అయినా వేసి మాదేపల్లి చెరువుకి నీళ్ళు అందించాలని నేను కోరుకుంటున్నానండి, మాదేపల్లి గ్రామ ప్రజలుగా. కానీ వాటర్ నీళ్లు పోసుకుంటే చాలండి, మొత్తం ఒళ్ళంతా దురద, చెప్పలేము అసలు. దురద అనేది తగ్గట్లేదండి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కసారి కనుక మా ఇంటికి వచ్చే మురుగునీళ్ళు చూస్తే ఈ నీళ్ళు ఎలా వాడుతున్నారా బాబు అని మీరే బాధపడతారు, అంత ఘోరంగా ఉంటుందండి. ఈ పంట కాలువ గురించి చాన్నాళ్ళుగా కూడా సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ పంట కాలంలో ఇంచుమించు ఏలూరు మురుగంతా కూడా ఈ కాలంలో కలిసిపోతుంది. ఈ నీరునే మేము మంచినీటి చెరువుకి త్రాగునీరుగా కూడా ఉపయోగిస్తున్నాం. అలాగే అవసరాలకు కూడా ఈ వాటరే వాడుతున్నాం. ఈ వాటర్ వాడడం వలన అనేక రకాలుగా దురదలు, అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కూడా గురవుతున్నారు. ఏలూరు పాండురంగ థియేటర్ దగ్గర నుంచి శ్రీపర్రు వరకు 15 కిలోమీటర్లు ఉండే ఈ కాల్వ పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ఏలూరు పరిధిలో ఈ కాల్వ సుమారు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల పొడవున కాల్వకు ఇరువైపులా పూర్తిగా ఆక్రమణ జరిగింది. గతంలో కాల్వ ఒడ్డు నుంచి 10-15 మీటర్ల వరకు ఎటువంటి ఆక్రమణలు ఉండేవి కావు. ఇప్పుడు ఎక్కడా ఒక్క అంగుళం ఖాళీ లేకుండా ఆక్రమించి కట్టడాలు నిర్మించారు. డ్రైనేజ్ పైపులు, టాయిలెట్ పైపుల నుంచి వచ్చే వ్యర్థాలను ఈ కాల్వలోకే ఆక్రమణదారులు వదులుతున్నారు. అంతేకాకుండా కాల్వను ఆనుకునే ఏలూరు కార్పొరేషన్ అధికారులు ఒక డ్రైనేజ్ ను నిర్మించారు. ఆ డ్రైనేజ్ ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఒక విధంగా చెప్పాలి అంటే అసలు అక్కడ డ్రైన్ ఉందన్న ఆనవాళ్లు లేనంతగా శిథిలమైంది. దాంతో ఆ డ్రైన్ లో వచ్చే మురుగునీరంతా ఆ మంచినీటి కాల్వలోనే కలుస్తుంది. ఇక ఆక్రమణదారులు కాల్వలో వేసే వ్యర్థాలకు అంతు అనేది ఉండదు. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం ఆ కాల్వ మంచినీరు కాల్వలా కాకుండా ఒక పెద్ద డస్ట్ బిన్ లా మారిపోయింది. ఆ కాల్వ నుండి వెలువడే దుర్గంధం మామూలుగా ఉండదు. ఎంతటి ఆరోగ్యవంతుడైనా ఆ గాలి పీలిస్తే మంచం ఎక్కక తప్పదు. ఇది కాకుండా ఏలూరు, మాదేపల్లి ప్రాంతాలలో తల వెంట్రుకలను శుద్ధి చేసే ఫ్యాక్టరీలు, గృహ పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీరు కూడా తల వెంట్రుకల వ్యర్థాలను ఈ కాల్వలోనే పడేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ఆ కాల్వను స్థానికులు, ఆక్రమణదారులు, తల వెంట్రుకల వ్యాపారులు పూర్తిగా కాలుష్యమయం చేశారు. దాంతో ఈ కాలువ నీరు తాగడానికి పనికి రాకుండా పోయింది. ఏలూరు మాండంగా థియేటర్ దగ్గర నుంచి డ్రైనేజ్ కాలువలో కలిపేస్తున్నారండి. మా మంచినీళ్ళు అన్నీ కలుషితం అయిపోతున్నాయి. దయవించి మీరు స్పందించి మాకు మంచినీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయంలో మున్సిపాలిటీ వారు కూడా దయచేసి స్పందించి మాకు మంచినీటిలో వచ్చే ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. పాండురంగ థియేటర్ కాడి నుంచి మాదేపల్లి హెడ్ అనేది ఉంది. అక్కడి నుంచి వచ్చేటప్పటికి వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి చుట్టుపక్కల మాదేపల్లికి చుట్టుపక్కల గ్రామాలకి వచ్చే నీటికి పక్కనుండే డ్రైనేజ్ కాలువ ఒకటి ఉంటుంది. ఆ కాలువ కూడా దీంట్లో కలిసిపోయి మొత్తం అంతా కూడా మురుగు నీరు వచ్చేసేటప్పటికి తాగునీటిలోనూ సాగునీటిలో కలిసిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే యనమలవారిపేటకి వెళ్ళి అటువైపు కూడా ప్రతి ఒక్కరూ కూడా కాలువ పక్కన ఉండే ప్రతి ఒక్కరు కూడా డ్రైనేజ్ వచ్చేటప్పుడు కూడా ఈ పంట కాలువలోను తాగునీటి కాలువలో కలిపేస్తాం వల్ల మురుగు చేరిపోయి ఇదే నీటిని మేము తాగడానికి కానీ సాగునీరుకి కూడా ఉపయోగించాల్సి వస్తుంది.
పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో మొత్తం పాండురంగ హెడ్ కాడి నుంచి ఇక్కడ వరకే కూడా కింద శ్రీపర్ వరకే కూడా మొత్తం అంతా కూడా కొన్ని లక్షలు వెచ్చించి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసుకెళ్ళాము. జేసీబీ ప్రొక్లైన్లు పెట్టి ప్రక్షాళన చేసుకెళ్ళాం. మళ్ళా 9 నెలలు గడవక ముందే మొత్తం అంతా కూడా మురుగునీరు అంతా చేరిపోయి మొత్తం అంతా పూడికంతా పూడిపోయి ఈ రోజు మా ఏలూరు చుట్టుపక్కల గ్రామాలకి తాగునీటికి ఇబ్బందిగానే ఉంది. అలాగే ఇప్పుడు వరకే కూడా సాగునీటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో ఆ నీటిని తాగి జాలిపూడి, మాదేపల్లి, శ్రీపర్రు గ్రామ ప్రజలు వందల సంఖ్యలో అతిసార వ్యాధి బారిన పడ్డారు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటున్నారు. తరువాత మామూలే. ఎవరైనా ఈ నీటిని తాగాలంటే ఖచ్చితంగా పలుమార్లు ఫిల్టర్ చేసుకొని తాగాలి, లేదంటే ఆసుపత్రి పాలవ్వడం ఖాయం. కాల్వను పూర్తిగా ప్రక్షాళన చేయాలని స్థానికులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేక మార్లు విజ్ఞప్తి చేశారు. అయినా వారిలో ఎటువంటి చలనం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాల్వను ప్రక్షాళన చేసి తమకు శుద్ధమైన మంచినీరు అందించాలని కోరుతున్నారు.